హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. తర్వాత అయితే పాల ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నాను పాలు కాద్దామనేసి. ఇక్కడ పాలైతే కట్ చేసేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను. పాలు కాగేలోపు ముందు వాటర్ కూడా కాగబెట్టేసుకున్నానండి పిల్లలిద్దరికి తాగడానికి అనేసి. ఇంకా చిన్న బాబు కోసం వాటర్ బాటిల్ అయితే వాటర్ ఫిల్ చేసేస్తున్నాను. ఇక్కడ తర్వాత ఏమో పెద్ద బాబుకి పాలు కలుపుదామనేసి బెల్లం పొడి అయితే వేసుకుంటున్నాను. బెల్లంని కట్ చేసి వేస్తాను కదా, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని అయితే స్టోర్ చేసుకున్నానండి. అదైతే వేస్తున్నాను ప్రజెంటు. ఇక్కడ పాలు కలిపేసి అయితే ఇచ్చేసాను. బాబు అయితే తాగేస్తున్నారు. ఈ మధ్య డైలీ పాలు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. వద్దన్నా కూడా బతిమలాడైనా సరే చాలా వీక్ అయిపోయాడండి. ఈ మధ్య ఫీవర్ వచ్చింది కదా, అందుకోసం అనేసి. ఇంకా తర్వాత ఏమో ముందు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ బ్యాటర్ అనేది వేసి పెట్టేసుకుందాము. బాబు నిద్ర లేవగానే స్టవ్ మీద పెట్టేసేయచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇడ్లీ బ్యాటర్ వేసేసుకుంటున్నాను. అలాగే ఇడ్లీ బ్యాటర్లో అయితే వంట సోడా సాల్ట్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నానండి. ఇంకా ఇక్కడైతే నేను వంట చేస్తూ ఉన్నానా, ఇంకా మా పెద్ద బాబు వచ్చేసి మ్యాంగో కట్ చేసి ఇవ్వమ్మా అనేసి అడుగుతున్నాడండి. ఇంత పొద్దున్నే వద్దు నాన్న, కాసేపు ఆగి టిఫిన్ తిన్నాక అప్పుడు కట్ చేసి ఇస్తానని చెప్పేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే కూర్చొని పాలైతే తాగుతున్నాను. ఈరోజు టీ తాగలేదండి, కాఫీ కూడా తాగబుద్ధి అవ్వలేదు. ఇంకా సరే అనేసి పాలైతే తాగుతున్నాను. ఒక్కొక్కసారి రోజు తాగినా కూడా బోర్ అనిపిస్తుంది కదా, ఇంకా అలాంటి టైంలో ఏం చేస్తానంటే ఉత్త పాలు తాగేస్తాను. ఇంకా కూర్చొని ఇక్కడ ప్రశాంతంగా పాలైతే తాగుతున్నాను. ఇంకా మేధాంశ్ అయితే నిద్ర లేవలేదు, ఉయ్యాల్లో ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఏమీ లేవండి. ఇంకా అందుకోసం అనేసి సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో రోజు సేమియా ఉప్మా చేసినా నెల మొత్తం తింటారండి. అంత ఫేవరెట్ మా పెద్ద బాబుకి, అలాగే మా హస్బెండ్కి అయితే. సేమియా ఉప్మా నాకైతే ఇంకా రోజు తినడానికి అస్సలు నచ్చదండి. ఎప్పుడైనా ఒకసారి అయితే తింటాను కానీ మా బాబు అలాగే మా హస్బెండ్ మాత్రం డైలీ చేసి పెట్టినా తింటారు ఏమనకుండా. ఇంక ఏ బ్రేక్ఫాస్ట్ లేకుండా ఇంకా సేమియా ఉప్మా చేసేస్తే తినేస్తారండి హ్యాపీగా. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి సేమియా ఉప్మా కూడా ప్రిపేర్ చేసేసాను. ఈజీగానే అయిపోతుంది సేమియా ఉప్మా, కానీ రోజు తినాలంటే బోర్ కదా. అందులోనే నేనేంటంటే ఇంకా సేమియాని ఫ్రై చేయనండి, రోస్టెడ్ సేమియాని తీసుకొని వస్తాను వచ్చేటప్పుడు ఇంకా నెల సామాన్లో. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చిన్న బాబు అయితే నిద్ర లేచేశారు. బాబుకి అయితే మెడిసిన్ వేసేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలాగే ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను. మా చిన్న బాబు అయితే అసలు ఇడ్లీయే తినట్లేదండి. ఎందుకు తినట్లేదా అనేది అర్థం కావట్లేదు. సాంబారు ఊర్లో ఉన్నప్పుడు సాంబార్ అలవాటు చేసింది అమ్మ బాగా, ఇంకా అది లేక ఏమన్నా తినట్లేదా అనిపిస్తుంది. కానీ ఇక్కడైతే టిఫిన్ పెట్టేటప్పటికి చాలా లేట్ అయిపోతుందండి. 9 అయిపోతుంది ఇక్కడ టిఫిన్ రెడీ చేస్తే బయట తీసుకురావడానికి. ఇంకా అందుకోసం ఇంట్లో నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి ఇంకటి నుంచి. ఇంకా బాబుకి అయితే టిఫిన్ అయితే పెట్టేశానండి. బాబుకి ఇంకా అత్తమ్మ చేతికి అయితే ఇచ్చేసాను. ఇంకా తర్వాత ఏమో అందరం కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాం మేము కూడా. ఇక్కడ వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు ఎగ్, బెండకాయ, మామిడికాయ వేసి పులుసు అయితే చేస్తున్నానండి. ముందైతే చింతపండు అయితే నానపెట్టేసుకున్నాను. తర్వాత ఏమో ఇంకా ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఉప్పు వేసి బాయిల్ చేసుకుంటానండి. మంచిగా అయితే కుక్ అవుతుంది ఎగ్స్ అనేటివి. ఇక్కడైతే రైస్ కోసం అనేసి ముందుగా రైస్ వేసుకొని వాష్ చేసేసుకుంటున్నాను. వాష్ చేసుకొని వాటర్ వేసి లిడ్ పెట్టేసి పక్కకు పెట్టేసామంటే వేడిగా 12కి అయితే పెట్టేస్తే స్టవ్ మీద విజిల్స్ వచ్చేస్తుంది కదా అనేసి ఫస్ట్ అయితే రైస్ కూడా వాష్ చేసేసుకుంటున్నాను. ఎగ్స్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయండి. ఇంకా ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇక్కడైతే నేను వంట అయితే స్టార్ట్ చేసేసానండి. పోపు అయితే పెట్టేశాను, ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా కర్రీ కూడా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొక 10 మినిట్స్ కానీ కుక్ అయితే కర్రీ అనేది అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా కర్రీ అయితే నేనైతే కొంచెం ఈజీగానే చేసేస్తానండి వంటలన్నీ కూడా. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇంకా నేనైతే ఇల్లంతా కూడా చిమ్మేసుకుంటున్నానండి ఈ గ్యాప్లో, టైం వేస్ట్ ఎందుకనేసి. చిన్న బాబు అయితే అత్తమ్మ దగ్గర ఆడుకుంటున్నారండి, నిద్ర అయితే పోలేదు. ఈరోజు కొంచెం లేట్గా లేచారు, అలాగే టిఫిన్ కూడా లేట్గా తిన్నారు కదా, అందుకనేసి ఆడుకుంటున్నారు. ఇల్లు చిమ్మేసిన వెంటనే ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక గిన్నెలన్నీ బయట వేసేసుకున్నాను. అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకుందాం అనేసి. చూసారా ఈరోజు ఎన్ని గిన్నెలు పడ్డాయో. ఇంకా అన్నీ అయితే కూర్చొని వాష్ చేసేసుకొని ఆరపెట్టేసుకున్నానండి అన్నీ చైర్లోని. ఇంకా తర్వాత ఏమో బట్టలు అయితే కొన్ని ఉన్నాయి, ఇంకా వాష్ చేసేద్దాం అనేసి అన్నీ అయితే నానపెట్టేసుకుంటున్నానండి. సర్ఫ్ వేసుకొని నానపెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా నాననిచ్చి మంచిగా సోప్ వేసి ఉతికేసుకుంటానండి. తర్వాత ఏమో ఆరవేసేసుకుంటాను.
ఇంకా తర్వాత అయితే టైము 12 అలా అయిపోయింది. బాబు అయితే నిద్రపోయారు. నిద్రపోయి కూడా లేచేసారండి. ఇంకా క్లిప్పింగ్స్ ఏమీ నేను షూట్ చేయలేదు. నాకు కూడా కొంచెం తలనొప్పిగా ఉంటే పడుకున్నాను కొంచెం సేపు. ఇంక తర్వాతేమో ఇక్కడొచ్చేసి బాబుకి ఉగ్గయితే ప్రిపేర్ చేసేసానండి. ఇక్కడైతే ఉగ్గు చల్లారిపోయింది ఇంకా వేసేస్తున్నాను బౌల్‌లో తినిపిచ్చేద్దామనేసి. ఇంక బాబుకైతే ఇది తినిపిచ్చేస్తాను. చిన్ని స్పూన్‌తో అయితే తినిపిస్తున్నానండి. కొంచెం ఈజీగా ఉంటుంది తినడానికి బాబుకి కూడా అనేసి. ఇంకిలా అయితే చిన్న స్పూన్‌తో తినిపిస్తున్నాను. ఇంకా తినిపిచ్చేసిన తర్వాత ఇక్కడ కూర్చోబెట్టేసాను. ఆడుకుంటున్నాడు. చూసారా ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా కామ్‌గా ఉండట్లేదండి. నిద్రపోయే టైంలో ఒక్కటే కామ్‌గా ఉంటున్నాడు మా వాడు. ఇంక తర్వాత ఏ టైంలోనూ కామ్‌గా ఉండట్లేదు. నాకైతే ఫుల్లు నీరసం వచ్చేస్తుంది. బయటికెళ్ళిపోవాలంటాడు ఎంతసేపటికి. ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి, ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి అట్లా తిరుగుతూనే ఉంటాడండి. ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు. ఇంకా మెట్లయితే ఉంటాయి మాకు. ఎక్కడ పడిపోతాడా అనేసి అదొక భయం నాకు. ఇంకా మా అమ్మ కూడా రోజు కాల్ చేసి ఆ మెట్ల దగ్గర జాగ్రత్త, జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది. చిన్న బాబు కదా పడిపోతాడు అనేసి. కానీ ఫుల్ అల్లరి. ఈ ఏజ్‌లోనే వీళ్ళు అల్లరి ఎక్కువ చేస్తారు కదా! కొంచెం పెద్దయితే ఈ అల్లరంతా పోతుంది. మీరేమంటారు? ఇంక తర్వాతేమో బాబుకి ఉగ్గు పెట్టేసిన తర్వాత మేము కూడా అందరం లంచ్ తినేసామండి. కొంచెం ఎర్లీగానే తినేసాం ఈరోజైతే. ఇంక తర్వాతేమో చిన్న బాబుకి వేడివేడిగా స్నానంకి నీళ్ళు పెట్టేసి స్నానం చేపిచ్చేసాను. ఇక్కడ తర్వాత నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయానండి. సింపుల్‌గా కాటన్ కుర్తీ అయితే వేసేసుకున్నానండి. ఈరోజొచ్చేసి గ్రోసరీ షాపింగ్‌కయితే వెళ్దామనుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మా మామయ్యని చెన్నై అయితే తీసుకెళ్తున్నారండి హాస్పిటల్‌కి. ఇంకా ఇంట్లో అయితే కొన్ని సరుకులు లేవు. ఇంక మళ్ళీ నేను ఇబ్బంది పడకుండా పిల్లలతో సరుకులన్నీ తెచ్చేసుకుందురా అనేసి తీసుకెళ్లారండి. ఇంకా అందుకోసం అనేసి ఇక్కడైతే సింపుల్‌గా రెడీ అయిపోయాను. కాటన్ కుర్తీయే వేసుకున్నాను. ఈ సమ్మర్‌లో కాటనే వేసుకోవాలనిపిస్తుంది. అలాగే నేను వేసుకున్న పెలాజో ప్యాంట్ వచ్చి రీసెంట్‌గా నేను మీషోలో తీసుకున్నానండి. రివ్యూ కూడా షేర్ చేసున్నాను. షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మీకు కూడా నచ్చితే ఒకసారి కోడ్ ఇచ్చున్నాను చూడండి. ఇంక తర్వాత ఏమో ఇక్కడొచ్చేసి పాలైతే పెట్టేసానండి. ఇంకో వైపు వచ్చేసి టీ కూడా పెట్టేసుకుంటున్నాను నాకైతే పాలు కాచేస్తూ. ఇంకా అత్తమ్మ వాళ్ళకి కాఫీ కలిపిచ్చేసి మా మామయ్యకి కూడా పాలు కలిపిచ్చాను. ఇంక నేను కూడా టీ తాగేద్దామనేసి. ఇంకా తర్వాత అయితే కూర్చొని ఇక్కడ టీ అయితే తాగేస్తున్నాను. మా చిన్న బాబు అయితే అవి ఇవ్వమని చెప్పేసి లాగుతున్నాడు. ఇంక తర్వాత అయితే వాళ్ళ అన్న పిలిచాడు. ఇంక వాళ్ళ అన్న దగ్గరికైతే వెళ్ళిపోయాడు మళ్ళీ టాయ్స్ కోసం అనేసి. ఇంకైతే కూర్చొని తాగేస్తున్నానండి. బాబు అయితే కూర్చోపెట్టినా వెనక్కైతే పడట్లేదు. అంటే చూస్తూ ఉండాలి కదా! ఇంకెవరో ఒకరం చూస్తూనే ఉంటున్నాము. నేనైనా మా అత్తమ్మైనా బాబునైతే వదిలిపెట్టట్లేదండి. నేను పని చేసుకునేటప్పుడు అత్తమ్మ పట్టుకో ఉంటారు. అత్తమ్మ ఇంకా పని చేసుకునేటప్పుడు నేను పట్టుకో ఉంటాను. మాక్సిమం పనులన్నీ నేనే చేసేసుకుంటానండి. ఎప్పుడు పనులు అప్పుడు ఈజీగా. ఇంక తర్వాతేమో పెద్ద బాబు పాలు తాగుతా అనేసి అడిగాడండి. నా అంతట నేను అడిగితేనే తాగనివాడు ఈరోజు తాగుతా అన్నాడు ఈవినింగ్ టైంలో. ఇంక సరే అనేసి పాలైతే కాసిచ్చానండి. తాగేశారు. తర్వాత అయితే బాబుకి కూడా వాటర్ అనేది పెట్టేసి స్నానం అయితే చేపిచ్చేసానండి. ఇంక అక్కడ బాబుని కూడా రెడీ చేసేసాను మంచిగాని. ఇంకా టీవీ చూస్తూ ఉన్నాడు. ఎక్కువ టైము టీవీయే చూస్తూ ఉంటాడండి మా బాబైతే. ఇంకా తర్వాతేమో ఇక్కడైతే రైస్ అయితే పెట్టేస్తున్నానండి నైట్‌కి డిన్నర్ కోసం అనేసి. మాకైతే ఆఫ్టర్‌నూన్ చేసిన కర్రీసే ఉన్నాయి. ఇంకా రైస్ ఒకటే పెట్టేస్తున్నాను. ఇంకా నైట్ రైస్ మేము అంతగా ఏమి ఎక్కువ తినమండి. లైట్‌గానే తింటాం. అందుకని చిన్న కుక్కర్‌లోనే పెట్టేస్తాను. మార్నింగ్ మాత్రం పెద్ద కుక్కర్‌లో పెడతానండి. ఇక్కడైతే వాష్ చేసేసుకొని లిడ్ పెట్టేసి పక్కకు పెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి రావడానికి టైం పడుతుందండి. ఇంక అందుకోసం అనేసి మేమైతే వెయిట్ చేస్తున్నాము బయటకు వెళ్ళాలనేసి. ఇంక ఈలోపు పెద్ద బాబు అయితే క్యారెట్ తింటా అనేసి అన్నాడండి. అందుకోసం క్యారెట్ అయితే మంచిగా వాష్ చేసేసి కట్ చేసి అయితే ఇచ్చానండి. మా చిన్న బాబు చూసారా అది కావాలి అనేసి లాగుతున్నాడు. ఇంకా అవి ఎక్కడ గొంతుకేసుకుంటాడో అని అనిపించిందండి. ఇంకా అందుకోసం అనేసి నేనైతే వేరే క్యారెట్ ఒకటి కట్ చేసి అయితే ఇచ్చేసాను బాబుకి. కొంచెం సేపు ఆడుకున్నాడు దాన్ని పట్టుకొని. ఇంక తర్వాత ఏమో వాళ్ళ భాన్వి అక్క హైదరాబాద్లో ఉంది కదా! వీడియో కాల్ అయితే చేసిందండి. మాట్లాడేసాం కొంచెం సేపు కూర్చొని. ఇంక తర్వాత అయితే నేను గ్రోసరీస్‌కి వెళ్తున్నానని చెప్పాను కదా! నేను వెళ్ళే ముందే ఏమేమి ఉన్నాయి ఇంట్లో, ఏమేమి కావాలి అనేటివి ఒక లిస్ట్ అయితే రాసేసుకుంటానండి. అలా రాసుకొని వెళ్ళామంటే మనకేం కావాలో అవి మాత్రమే తీసుకోగలము. లేదు మనం రాసుకోకుండా వెళ్ళాము అంటే ఇంకా అవసరమైనటివి, అవసరం లేనివి, అనవసరమైనవి అన్నీ వేసేస్తాము. బిల్లేమో పెరిగిపోతుంది. అవేమో అలాగే వేస్ట్‌గా నెక్స్ట్ మంత్ పడేస్తూ ఉంటాము. ఇంకా అందుకోసం నేను ఏం కావాలో అవి పర్ఫెక్ట్‌గా ఒకటికి 2, 3 సార్లు చెక్ చేసుకొని రాసుకుంటానండి. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం మేము. ఎప్పుడూ తీసుకునే రమ్య స్టోర్స్‌కి అయితే వచ్చేసామండి. ఇక్కడేంటంటే లిస్ట్ నేను చదువుతూ ఉంటే వాళ్ళైతే వన్ బై వన్ అయితే ఇచ్చేస్తారండి. లేదు వాళ్ళ చేతికి లిస్ట్ ఇచ్చేసినా వాళ్ళైనా వేసేస్తారు. ఇక్కడైతే నేను చూస్తున్నాను ఇంకేమన్నా కావాలా అనేసి లిస్ట్‌లో ఉన్నయన్నీ చెప్తూ ఉన్నాను. వాళ్ళు వేస్తూ ఉన్నారు. పిల్లలిద్దరినైతే తీసుకెళ్ళామండి. మా చిన్న బాబైతే ఇంకా ఫుల్ అల్లరి చేసేస్తాడేమో అక్కడెక్కడ ఉంటాడు అనుకున్నాం గానీ, వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కొంచెం సైలెంట్‌గానే ఉన్నాడండి. పర్వాలేదు. ఇక్కడైతే అన్నీ అయితే తీసేసుకున్నాము. ఇక్కడైతే బిల్ వేసేస్తున్నారు.
ఇంక ఇవన్నీ నేనైతే మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకుంటానండి. ఇంట్లో సరుకులన్నీ కూడా ఎలా అంటే అలా వేస్ట్ చేయను. నాకు అసలు మనసొప్పదండి అలా వేస్ట్ చేయడం అనేది. ఇంక తర్వాతయితే ఇంటికొచ్చేసాము. ఇక్కడ పైకి వెళ్తుంటే మా హస్బెండ్ అయితే పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారండి. ఈ చిన్నదైతే ఆయిల్ ప్యాకెట్స్ ఇంక వీటిలో. మా పెద్దోడైతే నేనే తీసుకొస్తాను నన్ను వీడియో షూట్ చేయి అనేసి వాడే తీసుకెళ్తానంటున్నాడు. ఇంక 2 మెట్లు అలా ఎక్కాడు. తర్వాత నేనే తీసుకొచ్చేసాను. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకైతే నేను ఆ సామాన్లు ఏమీ సర్దలేదు. పక్కనైతే పెట్టేశాను. ఇంకా నైట్ అయిపోయింది. నైట్ టైం అప్పటికి 8:45 అయిపోయింది. చిన్న బాబుకి రాగానే వాటర్ తాపిచ్చేసాను. పెద్దోడికి కూడా వాటర్ తాపిచ్చాను. ఇక్కడైతే ఇంకా చిన్న బాబు అయితే నిద్రకొచ్చేస్తున్నారని చెప్పాను కదండీ! ఇంకైతే నిద్రపిచ్చేసాను ఫీడింగ్ ఇచ్చేసి పడుకున్నాడు. ఈరోజు నైట్ అయితే మాత్రం ఎంత టార్చర్ పెట్టేశాడంటే అండి నన్ను దెయ్యంలాగా చిన్న కొరి దెయ్యంలాగా లేసి కూర్చునేస్తున్నాడు మధ్యలో లేసేసి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళిపోయి వాడిని కూడా లేపేస్తున్నాడు. అసలు ఎన్నిసార్లు లేచాడో అసలు నాకు నిద్రే లేదండి నైట్ చాలా డిస్టర్బెన్స్ అయింది. ఇంకా తర్వాత పెద్ద బాబుకైతే డిన్నర్ తినిపించేస్తున్నాను. నేను తినేస్తూ బాబుకి తినిపించేసాను ఒకేసారి. అప్పటికే టైము 9:30 అలా అయిపోతుందండి. చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకోసం అనేసి తినిపించేస్తున్నాను. ఇంకా మా పెద్దోడైతే మాత్రం అసలు మంచిగానే ఫుడ్ తినట్లేదు. అందుకోసం నేనైతే పక్కన కూర్చోబెట్టుకొని ఇంకైతే తినిపిస్తున్నాను నేనే డైలీ అయితే. ఇంకా స్కూల్స్ కానీ పెట్టేశారంటే ఇంకా స్కూల్కి రోజు క్యారేజ్ పంపిస్తాను కదా, అక్కడైతే భయంతో తింటాడండి. ఇక్కడైతే నా భయం అనేది ఉండదు కదా, ఇంకా అక్కడ మాత్రం భయం చాలా తింటాడు మేడం వాళ్ళు ఏమంటారో అనేసి. ఇంక తర్వాత అయితే నేను ఈవినింగ్ పూజ చేసుకున్నానండి. ఆ క్లిప్పింగ్స్ మీకు యాడ్ చేయడం మర్చిపోయాను. ఇంకా అందుకోసం అనేసి ఇక్కడైతే చూపిస్తున్నాను. పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటానండి. మామిడి పండు అయితే ప్రసాదం కింద పెట్టేశాను. ఇంతే వ్లాగ్ అయితే ఇంకేం షూట్ చేయలేదండి, పడుకునేసాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.